మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించకుండా మహిళా సాధికారత గురించి మాట్లాడడం సామాజిక న్యాయాన్ని అసంపూర్ణంగా చూపడమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం అన్నారు. దేశ జనాభాలో బీసీల వాటా గణనీయంగా ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాధికార వ్యవస్థల్లో బీసీ మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం తీవ్ర అసమానతకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించకుండా మహిళా సాధికారత గురించి మాట్లాడడం సామాజిక న్యాయాన్ని అసంపూర్ణంగా చూడటమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం అన్నారు. దేశ జనాభాలో బీసీల వాటా గణనీయంగా ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాధికార వ్యవస్థల్లో బీసీ మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం తీవ్ర అసమానతకు నిదర్శనమని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మిర్యాల యాదగిరి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి గుజ్జా సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలందరికీ రిజర్వేషన్ అనే పేరుతో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన బీసీ మహిళలకు ప్రత్యేక వాటా లేకపోతే అది సమాన ప్రాతినిధ్యం ఎలా అవుతుంది అని గుజ్జా సత్యం ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో దాని అమలుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రాజకీయ ప్రాతినిధ్యాన్ని వేగవంతం చేయాలని చెబుతున్నప్పటికీ బీసీ మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి స్పష్టమైన సబ్ కోటా విధానం ప్రకటించకపోవడం సామాజిక న్యాయవాదులను ఆందోళనకు గురిచేస్తుందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును బీసీ మహిళా సబ్ కోటాతో అనుసంధానం చేయాలి. బీసీ మహిళలకు ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా పార్లమెంట్లో స్పష్టమైన చట్టపరమైన హామీ ఇవ్వాలి. ఇది బీసీలకు ఇచ్చే రాయితీ కాదు, రాజ్యాంగం ప్రతిపాదించే సమాన అవకాశాల స్ఫూర్తిని అమలు చేయడమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ మహిళలు స్థానిక సంస్థల నుండి పార్లమెంట్ వరకు అన్ని స్థాయిల్లో నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలంటే ప్రత్యేక సబ్ కోటా అవసరమన్నారు. మహిళా రిజర్వేషన్ అమలులో బీసీ మహిళల ప్రయోజనాలను విస్మరిస్తే సామాజిక న్యాయం లక్ష్యం నెరవేరదన్నారు. మిర్యాల యాదగిరి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి ఎదుర్కొంటున్నారని వారన్నారు. ప్రభుత్వ బకాయిలను కళాశాలల బకాయిలను విద్యార్థులపై మోపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గుండు వెంకటేశ్వర్లు, కూరేళ్ల విజయ్, పెండెం ధనుంజయ, కట్ట హరిబాబు, వల్లకీర్తి శ్రీనివాస్, మోత్కూరు శ్రీనివాసాచారి, భీష్మాచారి, మల్లెబోయిన సతీష్ యాదవ్, దికొండ శ్రీనివాస్, కాళ్ళ భద్రయ్య, రాపోల్ సత్యనారాయణ, అండం తిరుపతయ్య గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, జిల్లా ప్రతినిధులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జా కృష్ణ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు మరి విద్యార్థుల భవిష్యత్తు కూడా మరి అభివృద్ధి చాలా అభివృద్ధిగా చూస్తూ ఉంది. మరి ఈరోజు యూనివర్సిటీ ఎందుకు ప్రకటిస్తలేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి కోట్ల రూపాయల బడ్జెట్లో పెడతా ఉన్నారు. మరి ఫీజులు ఇస్తే మరి చదువుకొని ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి మరి ముఖ్యంగా ఈరోజు మరి విద్యార్థులు భవిష్యత్తు రాష్ట్ర సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా 42% రిజర్వేషన్ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి బీసీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ సమావేశం మాత్రమే అందరూ సీఎం గారికి రావాలి. జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈనాడు జరుగుతున్న మీడియా సమావేశానికి మా ఉద్యమ సోదరులు మిర్యాల యాదగిరి గారు, అలాగే పెండెం ధనంజయ్ గారు, మనోహరణ గారు, నరేందర్ గారు, కూరెళ్ల విజయ్ గారు, అడ్వకేట్ శ్రీనివాసాచారి గారు, వెంకటరామయ్య గారు, గుండు వెంకటేశం గారు, కట్ట
హరిబాబు గారు, అలాగే నల్గొండ జిల్లా బీసీ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమం. మిత్రులారా, మీరు కొంతకాలంగా చూస్తే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ కొరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కంటిన్యూగా దాదాపు 2 సంవత్సరాలుగా ఉధృతంగా పోరాటం జరుగుతుంది. 14 లక్షలకు పైగా ఉన్న సీనియర్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఉజ్వల్ సత్యవన్న గారు మొట్టమొదటిసారిగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఉపాధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు విజయాలయ గారు, అదేవిధంగా ఫేస్బుక్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఒత్తిడి చాటడానికి జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం జరుగుతున్న సందర్భంలో మహిళా రిజర్వేషన్లని పాస్ చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. దాని